అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ వీడియోలో నవంబర్ 21 గురువారము పుష్యమి నక్షత్రం అయితే కలిసి వస్తుంది. అయితే ఈ రోజున మనం బంగారం కొంటే కొండంత బంగారం, అంటే గోరంత బంగారం కొంటే కొండంత బంగారం కొంటాము అంటారు. అది ఒకటే కాదండి, ఇలా చేశారనుకోండి చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ఇంట్లో లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, అన్నీ కూడా బాగుంటాయి. అవి ఎలా చేయాలి? గురువుకి ఇష్టమైన పసుపుతో మనం కొన్ని రెమెడీస్ చేస్తే చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి. అవేంటి ఇప్పుడు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. దుర్గాదేవి కాళీమాత యొక్క ఆశీస్సులతో శివరామరాజు గారు ఎటువంటి ఇబ్బందులైనా కూడా ప్రేమ, పెళ్లి, వివాహాలు, సంతానం, విడాకులు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆడపిల్లల్ని ఇంట్లో వాళ్ళు ఏడిపిస్తూ ఉండడం, అత్తమామ వేధిస్తుండడం, భర్త వాళ్ళ అమ్మ మాట వినడం, ఇలాంటివన్నీ ఇబ్బందులు మీరు పడుతున్నట్లయితే ఒక్కసారి శివరామరాజు గారికి ఫోన్ చేసి మీ యొక్క సమస్యలు ఫోన్లోనే పరిష్కారం చేసుకోండి. లక్ష్మీదేవి అంటే ఎవరికి ఇష్టమో చెప్పండి. ఆమె యొక్క కాలు మన ఇంట్లో పెడితే మనం ఎంత బాగుంటుంది కదా మనకి. అయితే ఈ శుక్రవారం కంటే కూడా గురుపుష్యమి రోజున గురువారము అంటే లక్ష్మీవారము అని కూడా అంటారు. అయితే ఈ రోజున లక్ష్మీ పూజను తప్పకుండా అయితే చేయాలి. మీ యొక్క పూజలో పచ్చని, అంటే పసుపు పచ్చని పువ్వులతో, పసుపు పచ్చని వంటలతో, నైవేద్యాలతో మీరు పూజించుకున్నట్లయితే అమ్మ యొక్క కృపా కటాక్షాలు, అలాగే గురువు యొక్క కృపా కటాక్షాలు కూడా మనకి లభిస్తాయి అన్నమాట. దానికి ఏం చేయాలి అంటే ప్రత్యేక పీఠం అవసరం లేదు. మన నిత్య పూజలోనే ఉదయాన్నే స్నానం చేసి చక్కగా మనం అమ్మవారిని పూజించుకొని ఇలా దీపారాధన చేసుకోండి. మీ దగ్గర కామాక్షి దీపాలు ఉంటే కామాక్షి దీపాలు పెట్టండి, లేదా నిత్య దీపారాధన చెయ్యండి. అలాగే మీరు చేసే పూజలో కొద్దిగా జవ్వాదును, పచ్చకర్పూరాన్ని కలిపి పెట్టండి. దాంతోపాటుగా నైవేద్యముగా ఎల్లో కలర్ ఏవైనా, అంటే బూందీ లడ్డు కానీ, ఎల్లో కలర్ మైసూర్ పాక్ కానీ అలాంటివి నైవేద్యంగా పెట్టండి, చాలా మంచిది. బంగారం, వెండి కొనాలన్న వాళ్ళు కూడా కొత్త బంగారాన్ని తెచ్చి అమ్మవారి దగ్గర పెట్టి శుక్రవారం కూడా పూజ చేసి ఆ తర్వాత మీరు ధరిస్తే కూడా సకల మనకి శుభాలు అనేవి చేకూరుతాయి. ఇప్పుడు బంగారం, వెండి రేటు కదండి, మేము ఏం చేయాలి అంటే ఇలా చక్కగా పూజించుకున్నట్లయితే అమ్మవారు ఎటువంటి అప్పు బాధలు లేకుండా మీ అంతకు మీరు కొనేలా చేస్తారనమాట. అలాగే ఇది అష్టలక్ష్మి కాయిన్, లక్ష్మీ యంత్రం అండి. ఇలా పెట్టి మా ఇంట్లో ఉంది కాబట్టి పూజిస్తున్నాను, లేదా మీకు లేదు అనుకుంటే ఒక తమలపాకు తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ పూజ చేసుకోండి. ఈరోజు చాలా మంచిది. దాంతోపాటుగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీ దగ్గర ఉండాలి అంటే చక్కగా నైవేద్యాలు పెట్టుకోండి. మనకి తిథి అనేది చూసుకున్నట్లయితే ఈరోజు అంతా కూడా మనకి రాత్రి వరకు షష్ఠి ఉంటుందండి. అలాగే పుష్యమి నక్షత్రం మనకి ఇంపార్టెంట్ కాబట్టి రాత్రి 7:44 ఉంటుంది. ఈ రోజున మీరు కొనాలి అనుకుంటే కొనవచ్చు. మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు రావుకాలం ఉంటుంది. ఈ టైంలో కాకుండా మీరు ఏ టైంలోకైనా కూడా వెళ్ళి బంగారం కొనవచ్చు. దీంతో పాటుగా ఏం కొనవచ్చు అంటే గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, అలాగే పసుపు కొమ్ములు, పసుపుని, ఇలాంటి వాటిని ఈరోజు ప్రత్యేకంగా కొని తెచ్చుకొని పూజలో వాడుకుంటే, అలాగే వంటగదిలో మీకు పసుపు కావాలంటే అది కూడా తెచ్చుకొని పూజించుకున్నట్లయితే చాలా మంచిదండి. బంగారం ఒకటే కొనాలి అనేం లేదు, ఇవన్నీ కూడా మంగళప్రదమైనవి, ఎంతో గురుడికి ఎంతో బలాన్ని ఇచ్చేవి. ఎందుకంటే గురుడు అంటే పసుపు కలర్ కదండి. దాంతోపాటుగా కాబూలి శనగలు అంటారు కదా, అవి కూడా తెచ్చి మీరు పూజించుకున్నట్లయితే వాటిని నైవేద్యంగా కూడా పెడితే కూడా చాలా మంచిది. ఈ రోజున గురువుని పూజించడం అంటే దత్తాత్రేయుని కానీ, మాకైతే మేము సద్గురువుగా సాయిబాబాని వెళ్తామండి. చాలామంది సాయిబాబా అంటే ఇష్టం ఉండట్లేదు, నాకు అది రీజన్ తెలియదు, నేను దాని గురించి డిస్కస్ కూడా చేయను, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. దత్తాత్రేయుని కానీ దక్షిణామూర్తిని కానీ పూజించడం శ్రేష్టం. అంతేకాకుండా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా విశేషం. ఎందుకంటే కార్తీక మాసంలో ఆవు నెయ్యి దీపారాధన అనేది చాలా పవిత్రమై అని కదా, అందుకే. అయితే ఒక్క రెమెడీ వల్ల మీ యొక్క గురుబలం అనేది పెరుగుతుంది. దీనివల్ల డబ్బు సమస్యలు కూడా పోతాయి. అదేమిటంటే మీ యొక్క ఎడమ చేతిని తీసుకోండి. ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా పర్వాలేదు, చూపుడు వేలు దగ్గర ఈ యొక్క ఉంటుంది కదండి, ఈ స్పాట్ మన యొక్క రింగ్ ఫింగర్తో మనము 3 సార్లు రౌండ్ చేసి అలాగే ట్యాప్ చేయాలి, అంటే యాక్టివేట్ చేయాలన్నమాట. అక్కడ మన గురువు ఉంటాడు. ఇలా చేయటం వల్ల ప్రతి గురువారము మనకి గురుబలం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా పసుపుని మీరు స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయటం వల్ల చాలా మంచిది. అలాగే పసుపును బొట్టుగా పెట్టుకుంటే కూడా గురుబలం అనేది పెరుగుతుంది. దీనివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు. గురుబలం ఉంటేనే కదండి పెళ్లి కానీ, వివాహాలు కానీ, లవ్ మ్యారేజెస్ కానీ, మనం అనుకున్నవన్నీ కూడా, సంతానం కానీ అన్నీ కూడా నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా పోతాయి, అలాగే ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. కాబట్టి గురువుని ఇలా మీరు గురుబలాన్ని పెంచుకోండి, చాలా మంచిది. పసుపుతో ఈరోజు ఇవన్నీ చేయటం కూడా మనకి చాలా మంచిది అనమాట. ఈ యొక్క వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి, తప్పకుండా అందరూ చూడాలి, అందరూ తెలుసుకోవాలి. గురుబలం అంటే ఏమిటి, గురుపుష్యమి అంటే ఏమిటి. ఈరోజు చిన్న రెమెడీస్ చేయడం వల్ల, చిన్న వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకి ఎంతో మంచి శుభాలు అనేది కలుగుతాయి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.